హాయ్ అండి. ఈరోజు బబ్బిగాన్ స్కూల్లో యాన్యువల్ డే జరిగిందండి. బబ్బిగాడు చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తుండో. వాడు ఎక్కడుండో చెప్పండి ఒకసారి. ముందు రోలే ఉన్నాడు చూడండి. అగో ఎట్లా చేస్తుండు కదా. నేను ముందు కూర్చొని ఆయనకి ఎంత చేతు ఊపుతున్నా బబ్బి ఇక్కడ చూడన్నానని అస్సలు నన్ను పట్టించుకుంటూనే లేడు. సిగ్గు పడుతుండు చూడమనంటే. నిజంగా నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి ఇట్లా పర్ఫామ్ చేయలే కానీ వాళ్ళందరూ చేస్తుంటే చూస్తుంటేనే నాకు మస్తు భయం అవుతుండే అసలు స్టేజ్ ఎక్కాలంటే కూడా. అలాంటిది మా బబ్బిగాడు ఎక్కి చేస్తుంటే మాత్రం మస్తు మంచిగా అనిపించింది. పిల్లలందరికీ అదేదో గోల్డ్ మెడల్ టైప్లో ఇచ్చిర్రు కానీ కొంతమంది పిల్లలకే ఇచ్చిర్రు, అందరికీ ఇవ్వలేదు. మా బబ్బిగాడు అయితే మమ్మీ నాకు ఇప్పుడు గోల్డ్ మెడల్ వస్తుంది, నాకు ఐస్ క్రీమ్ కొనియాలి అన్నాడు. కానీ వాళ్ళు ఇవ్వలేదు అసలు, పిల్లలకి చాలామందికి ఇవ్వలేదు. పాపం వీడు మస్తు డిసప్పాయింట్ అయ్యండి అన్నమాట. ఎట్లా ఆడుతుండు చూడు. అసలు వీడు ఎప్పుడు ప్రాక్టీస్ చేసిండో కూడా నాకు తెలియదు. స్కూల్లో నేర్పించినట్టున్నారు, మంచిగా ఆడుతుండు చూడు. నాకు నచ్చినది మొత్తం ఏంటంటే ఇది ఈ డ్యాన్స్ అన్నిట్లల్లో మస్తు చేసిరండి నిజంగా. డ్యాన్స్ కాదు కానీ డాక్టర్ల గురించి, జవాన్ల గురించి మస్తు చెప్పిర్రు. అది చెప్తుంటే అది ఇట్లా ఆ పాట వింటుంటే కూడా నాకు అది కళ్ళకు వాటర్ వచ్చేసినాయి. పాట పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ కాపీరైట్స్ పడతాయేమో అని చెప్పేసి పెట్టలేదు. కొత్త ఛానల్ కదా, మళ్ళీ పెడితే ఒక తలకాయ నొప్పి, మళ్ళీ మానిటైజేషన్ అప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంట కదా. నాకు కూడా తెలియదు కానీ వేరే వాళ్ళు చెప్పారు నాకు, దానివల్ల పాత పెట్టలేదు. జవాన్లు మన కోసం ఎట్లా పోరాడుతుర్రు, కరోనా టైంలో డాక్టర్లు ఎట్లా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎట్లా అందరినీ కాపాడారు అని చెప్పేసి అట్లా అంతా చూపెట్టిర్రు ఈ పాట రూపంలో. ఇందులో కొంచెం రైతులను కూడా యాడ్ చేస్తే బాగుంటుండే అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు లేకుంటే మనం లేం కదా, రైతులు లేకుంటే. పాపం వాళ్ళు ఎంత కష్టపడి పండిస్తారు కదా, ఎంత కష్టపడి. వాళ్ళ గురించి యాడ్ చేస్తే బాగుండు అనిపించింది. కానీ మిగతా అంతా బాగుంది. కానీ నిజంగా అదేందో అండి నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఇది దేశభక్తి పాటలు ఇలాంటివి వింటే నాకు అది ఆటోమేటిక్గా కళ్ళలకు వాటర్ వస్తాయి. ఎందుకో ఏమో అర్థం కాదు. ఆ పాటలో ఉన్న పవరా ఏంటిదో అర్థం కాదు కానీ అదొక తెలియని బాధ అనిపిస్తుంది, మస్తు సంతోషం అనిపిస్తుంది నాకైతేమో. ఆ పాట వలన ఎట్లనో తెలియదు కానీ ఆ పాట వినగానే కళ్ళకు వాటర్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, అంతే కదా. చాలామందికి అయితే అట్లనే అనిపిస్తుంది అంట. మా ఫ్రెండ్స్ని కూడా అడిగినా నాకెందుకు ఇట్లా అనిపిస్తుంది అంటే, అవునే ఈ పాట వింటే మనకు ఏదో తెలియని ధైర్యం, ఆ బాధ అట్లా అనిపిస్తుంది. ఆ పాటలో ఉన్న అదే కావచ్చు అన్నట్టు మాట్లాడారు. నిజంగా కదా, చాలామందికి ఇట్లనే అనిపిస్తుంది కావచ్చు. ఏడుపు వచ్చేసింది నాకు. పిల్లలు మాత్రం మస్తు చేసిరండి నిజంగా. పాట యాడ్ చేస్తే మస్తు ఉంటుండే కానీ ఈ పాట యాడ్ చేయలేకపోతున్నా. కరోనా టైంలో మాత్రం మస్తు కష్టపడ్డారు కదా డాక్టర్లు, వాళ్ళ గురించి వీళ్ళు ఇప్పుడు పర్ఫామ్ చేసిరన్నమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని